నమస్తే ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా 2 నిమిషాల్లో కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్లు, కేక్లు, మిల్క్ షేక్లు తయారు చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ని పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకుని అరకప్పు వరకు పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కానీ గిన్నె కొలత కానీ చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసి అదే కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 స్పూను వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ బదులు మీకు ఇష్టమైన స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ ఏదైనా వాడుకోవచ్చు. కలర్ కోసం 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చాలా మెత్తగా గ్రైండ్ చేయండి. మొక్కజొన్న పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక కావాలంటే ఒకసారి జల్లించుకుంటే అచ్చం బయట కొన్నట్టే వస్తుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 to 9 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.